తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరితోటలో శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి 43వ వార్షిక మహోత్సవాలు జనవరి 1వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వా కల్చరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీను, మాకరాజు సతీష్, కునుకు పుల్లయ్య, వెంచమూరు శ్రీను, తానేటి అజయ్, సబ్బితి బ్రహ్మయ్య, మాకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సీతారాంపేట కొబ్బరితోట సంయుక్తంగా రెండు కలిసి ఆ ప్రాంతంలో వేసి ఉన్న శ్రీ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి సంవత్సరం 43 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, అంటే ఈ సీతారాంపేట కొబ్బరి తోటలో ఉన్న ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండేలాగా, ఇక్కడ ఎటువంటి అవంతరాలు కూడా జరగకుండా ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారాలు సమృద్ధిగా జరిగే విధంగా, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తన పంటలు పండించే విధంగా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థినులు వచ్చేది పరీక్షా కాలం కాబట్టి వాళ్ళ పరీక్షల విషయంలో కూడా వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా అమ్మవారి దీవెనలతో ఆ పరీక్షలన్నీ కూడా మంచిగా రాసి ఉత్తీర్ణ శాతంతో మంచి మార్కులతో పాస్ అయి వాళ్ళ తల్లిదండ్రులకి సుఖ సంతోషాలు అందించేలాగా ఇవాళ ఏదైతే యువ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో గత 43 సంవత్సరాల నుంచి ఉత్సవాలు చేస్తున్నారో, రాజా శ్రీనాథ్ గారు కానీ, లేకపోతే సత్యనారాయణ గారు కానీ, లేకపోతే నాకు పేర్లు తెలియకపోవచ్చు, ఈ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అమ్మవారి దీవెనలు మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇవాళ ఏదైతే ఈ అమ్మవారి కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా సరే శ్రీనాథ్ గారిని నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, ఈ కార్యక్రమంలో ఎప్పుడైనా సరే భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం మీకు ఏ సహకారం కావాలన్నా ఆ సహకారంలో మీరు నన్ను ఏమీ ఆలోచన మరో విధంగా పెట్టుకోకుండా మీకు ఏమి కావాలితే అది చేయటానికి నేను వెళ్ళవేళలా మీ అడుగుతో పాటు ముందు నేను అడుగు వేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా అలాగే ఈ ప్రాంతంలో ఉండి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ పుంతల ముసలమ్మ దీవెనలు కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని మీ అందరికీ నూతన సంవత్సర అలాగే ఏదైతే సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవాళ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటూ, ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మీరు అనుకున్నవన్నీ కూడా పుంతల ముసలమ్మ తల్లి కరుణాకటాక్షాలతో నెరవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూతనంగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లాలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాసాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 350కి పైగా అర్జీలు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి తదుపరి వారంలో ప్రత్యేక రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. మీకోసం కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు. మార్కాపురం కొత్త జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది పిటిషనర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 350 అంటే 350 పిటిషన్స్ ఇక్కడికి వచ్చినాయి. అందులో అన్ని కూడా ఎక్కువ శాతం రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి, తర్వాత అక్కడక్కడ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్, దెన్ హౌస్ సైట్స్ కోసం ఎక్కువగా ఈ పిటిషన్స్ అనేవి రావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు చాలా వరకు కూడా రెవెన్యూలో
కొత్త కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంత ముందు ఉన్నటువంటి జేసీ పవర్స్ నేమో ఆర్డీఓకి ఇచ్చారు, ఆర్డీఓకి ఉన్నటువంటి తహసీల్దార్కి ఇచ్చారు. త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా రెవెన్యూలో రిఫార్మ్స్ అన్ని చేశారు కాబట్టి ఈ పిటిషన్స్ అన్ని కూడా సత్వరమే పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా చాలా విశ్వాసం ఉంది ఈ పీజీఆర్ఎస్ మీద. ఇక్కడికి వస్తే రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని వచ్చారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ నమ్మకం మేరకు త్వరితగతిన ఈ పిటిషన్స్ అన్ని కూడా పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రతి వారం కూడా ఇక్కడ పీజీఆర్ఎస్ జరుగుతుంది. ఈ నెక్స్ట్ వీక్ లో రెవెన్యూ క్లినిక్స్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇప్పుడు పట్టాదారు పాస్బుక్స్ ఇచ్చే కార్యక్రమంలో తహసీల్దార్స్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉండడం వలన ఈ వారం మనం రెవెన్యూ క్లినిక్ కండక్ట్ చేయలేదు. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఈ క్లినిక్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. సో ఒంగోలు రావడం అనేది చాలా టీడీఎస్ అయినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. త్వరలోనే ఈ రికార్డ్ అంతా కూడా కలెక్టరేట్ లో ఉన్న రికార్డును కూడా ఇక్కడ తెప్పించి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. అన్ని కూడా ఓపెన్ అయినాయి. అంటే ఏదైతే వాళ్ళ సబ్ ఆఫీస్ ఉందో దాన్ని జిల్లా కార్యాలయంతో చేసుకున్నారు. డిపిఓ గారు కూడా వచ్చారు, అలాగే సిఇఓ గారిది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఉన్నది. ఇంజనీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సబ్ ఆఫీస్ ఉంది, దాన్నే ఇప్పుడు జిల్లా కేంద్రీకరణ చేస్తున్నారు. వాళ్ళకి సెపరేట్ గా కార్యాలయం ఐడెంటిఫై అయ్యే వరకు కూడా ఏదైతే మండల ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయంలో ఉన్న హెచ్ఓడీస్ అవన్నీ కూడా మనకి హెడ్ ఆఫీస్ కింద ఉంటాయి. అట్లా మటుకి అయిపోయినాయి, చాలా చేశారు అంతా కూడా అయిపోతాయి. 2-3 రోజుల్లో అయిపోతాయి. 1 వీక్ లో మొత్తం టోటల్ గా క్లోజ్ అయిపోతాం అంతా కూడా. ప్రతి వాళ్ళు కూడా ప్రతి బోర్డు కూడా అంటే గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించిన ప్రతి బోర్డు కూడా మార్చాలి. చాలా మటుకి చేంజ్ అయిపోయింది. ఇక మేబీ 1 or 2 days లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురు శిష్యులు చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి నాశనం చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంసద్ బాషా విమర్శించారు. రాయలసీమ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన ఈ చర్య సీమకు చేసిన ఘోరద్రోహంగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ఆపేశారన్న విషయం ఇప్పుడు స్పష్టమైందని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టడమో, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తన స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకోవడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ మనం చూసి ఉండం. మరి అలాంటి చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు రాష్ట్రానికి ఆలమట్టి యొక్క శాపంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆనాడు కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ఏదైతే ఆ డ్యాము సామర్థ్యాన్ని పెంచుతూ ఉన్నా కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కోశాన కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం మరి చేసిన దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు. మరి ఇవాళ చూస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కూడా తన స్వార్థం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆపివేసిన పరిస్థితి మొన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా యావత్ ప్రపంచమంతా చూసిన పరిస్థితి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మేలు ఏనాడు కూడా కోరలేదు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేరు చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అతను ప్రారంభించి అతను శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టు బహుశా ఈ రాష్ట్రం ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. మరి అదేవిధంగా వెనకపాటుకు గురైన ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూశాం ఆయనకు రాయలసీమ అంటే కూడా రాయలసీమ అంటేనే గిట్టదు. పరిపాలనలో మనం చూశాం 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఏనాడు కూడా రాయలసీమకు న్యాయం చేయని పరిస్థితి మనం చూశాం. తన ఆర్థిక
ప్రయోజనాల కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు మన కర్మకాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అందరి దురదృష్టంగా మేమందరం కూడా భావించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే ఈ రాయలసీమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ ప్రాంతవాసులైతే, ఈ ప్రాంతం యొక్క మేలు కోరేవారైతే ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఈ ప్రాంత వాసులకు సంబంధించి మేలు చేసే ప్రాజెక్ట్ అది, మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ దిశలో పార్టీలకు అతీతంగా మరి అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీసీలు సంస్కరణల రాయబారులుగా పనిచేయాలన్న మంత్రి నారా లోకేష్. జ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని వెల్లడి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసిన చంద్రబాబును అపర భగీరథుడని మంత్రులు కీర్తించడం హాస్యాస్పదం. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవాయిశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.